నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ప్రతి సామాన్య కుటుంబానికి అందుబాటులో ఉండే ధరలో 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయము ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్ గారి దగ్గర డీటెయిల్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గర మాట్లాడి ఈ లొకేషన్ విజిట్ చేసి ఈ అపార్ట్మెంట్లో మీరు ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. మనం ఏదైతే సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్స్ అన్నది బిల్లర్ గారి దగ్గర క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎటువంటి అపార్ట్మెంట్ ఎన్ని స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అపార్ట్మెంట్ ఎలాంటి అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఎంత ఎస్ఎఫ్టీలో ఫ్లాట్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాంతోపాటు మీ యొక్క గుడ్ నేమ్ కూడా క్లియర్గా చెప్పండి. హాయ్ అండి, నా పేరు సంతోష్. ఓకే. ఫ్రమ్ శ్రీ గురు కన్స్ట్రక్షన్స్ మాది. ఓకే సార్. మేము గత 10 years నుంచి మనం ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. ఓకే. 15 years పైన అయింది, కానీ మనం ఫర్మ్ ఇవన్నీ కంప్లీట్ గా అపార్ట్మెంట్ కల్చర్కి వచ్చి ఇప్పుడు మనం 10 years అవుతుంది. ఓకే. ఇప్పటి వరకు మనం ఒక 12 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసాము. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చేసి మనకు 20 ఫ్లాట్స్ 2 అపార్ట్మెంట్స్, స్టాండర్డ్ లో 2 అపార్ట్మెంట్స్. ఓకే. ఒక అపార్ట్మెంట్ లో వచ్చేసి ఏంటంటే మనకు 20 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి మనకు 4 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగా 2 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2 అపార్ట్మెంట్స్ హెచ్ఎండి అప్రూవల్స్ తోని ఓకే. మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మన కంపెనీకి కూడా వచ్చేసి ఏంటంటే మనకు ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ మాది. ఓకే. మేము ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసాము. ఈ కాచవాణి సింగారం ఏరియాలోనే మనం ఇప్పటి వరకు 6 అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసాము. ఓకే సార్, ఇక్కడ మీరు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఎంత ఎస్ఎఫ్టీ నుంచి అవైలబుల్ సైజెస్ ఉన్నాయి చెప్పండి. ఇది మనది వచ్చేసి ఏంటంటే 908 నుంచి 935 వరకు ఉన్నాయి, 4 ఫ్లాట్లు కూడా. ఓకే. ఇప్పుడు మనము ఏంటంటే ఈస్ట్ 2 ఉంటున్నాయి, 2 వెస్ట్ ఉంటున్నాయి ఒక ఫ్లోర్ కి వచ్చేసి. ఓకే సార్, ఇక్కడ మనము అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాం కదా, 4 ఫ్లాట్స్ అని చెప్పారు కదా, ఈ అపార్ట్మెంట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారన్న విషయం చెప్పండి. మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి ఏంటంటే కార్ పార్కింగ్ ఉంది, ఓకే, లిఫ్ట్ ఉంది. ఓకే, లిఫ్ట్ కు పవర్ బ్యాకప్, ఇన్వర్టర్ పెట్టిస్తున్నాం. అందరు ఏంటంటే జనరేటర్స్ పెట్టిస్తారు, అది నైట్ పూట కరెంట్ పోవడము, మనకు వాచ్మెన్ ఆన్ చేయకపోవడము, ఆన్ చేయడము ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొత్త టెక్నాలజీతో ఇప్పుడు ఇన్వర్టర్ పెట్టిస్తున్నాము. ఓకే. అండ్ ప్రతి ఫ్లాట్ కు ఇండివిజువల్ ఇన్వర్టర్ పెట్టిస్తున్నాము 1 kilowatt. ఓకే. మనకి ఏంటంటే 1 kilowatt అనేది చాలా మంచిగా సరిపోతుంది, అంటే సఫిషియెంట్ గా సరిపోతుంది. మనకు 4 hours బ్యాకప్ సరిపోతుంది. ఓకే. దాంతో పాటు మస్కిటో మెషర్స్, ఎంటైర్ ఫ్లాట్ ఫాల్ సీలింగ్, ఓకే, అండ్ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది సెక్యూరిటీ పర్పస్ గా. ఓకే. మనకు సీసీ కెమెరాస్ వస్తాయి. అది మనకు ప్రతి కస్టమర్ కి యాప్ ఇస్తాము. యాప్ లో మనకు ఎక్కడ ఉన్నా, వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా గానీ ఇంటర్నెట్ ఉన్న ప్లేస్ నుంచి మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మన అపార్ట్మెంట్ డోర్ ముంగట ఎవరు ఉన్నారు, మనకు కార్ దగ్గర ఎవరు ఉన్నారు అనేసి అన్ని కామన్ ఏరియాస్ కవర్ అవుతాయి. సార్, మనకి ఇక్కడ వాటర్ సదుపాయం ఎలా ఉందన్న విషయం చెప్పండి. వాటర్ వచ్చేసి అంటే మనకు సపరేట్ గా మనము ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి బోర్ వేయించాము. 900 feet బోర్ ఉంది. ఫుల్ సఫిషియంట్ వాటర్, మంచి స్వీట్ వాటర్ పడ్డాయి. స్వీట్ వాటర్ వచ్చినాయి. ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది పైన 2 parts గా. ఒకటి వచ్చేసి బోర్ వాటర్, ఒకటి వచ్చేసి మంచి మన మున్సిపల్ వాటర్ కి. మన వాటర్ మనం వచ్చేసి మున్సిపల్ వాటర్ కూడా ప్రొవిజన్ ఇస్తున్నాము. ప్రతి ఫ్లాట్ కి కిచెన్ లో వస్తుంది. అండ్ ఈ వాటర్ వచ్చేసి ప్రతి ఫ్లాట్ కు మనకు 24 hours వాటర్ వచ్చేటట్టు డిజైన్ చేస్తారు. సార్, అదే విధంగా మన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏరియాకి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ ఉన్నటువంటి హైవే రోడ్కి ఎంత దగ్గరలో ఉంటుంది? అండ్ అదే విధంగా ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఉంటే దాటి గురించి కూడా క్లియర్గా చెప్పండి. సో కస్టమర్స్కి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు ఇక్కడ రేపటి రోజు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, లేదంటే వాళ్ళు ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా విషయాలను తెలిస్తే వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకొని పర్చేజ్ చేయడానికి ఉంటుంది. ఓకే అండి, ఇదేంటంటే మనకు వచ్చేసి వరంగల్ హైవేకి 2 kilometers ఉంటుంది. మనకు వరంగల్ హైవే అంటే మనకు నారపల్లి దగ్గర దివ్యానగర్ అని వస్తుంది. మనకు అక్కడ నుంచి 2 kilometers ఉంటుంది. మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కి వచ్చేసి 10 minutes డ్రైవ్ లో ఉంటుంది. మనకు ఉప్పల్ కమాన్ దగ్గరికి చూసుకుంటే మనకు 6 kilometers ఉంటుంది. ఇది 100 feet రోడ్డు. మనకు బస్ రోడ్ నుంచి జస్ట్ 100 meters అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఇది ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ఏరియా పేరు మనకు ఇది వచ్చేసి కాచవాణి సింగారం. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 9 గానీ 10 గానీ వెళ్ళాలంటే జస్ట్ 10 minutes లో డ్రైవ్ చేయొచ్చు. సార్, అదే విధంగా మనం ఇప్పుడు వచ్చేటప్పుడు చూసామండి, ఇటువైపు చూసినట్లయితే మనకి చాలా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయినా ఇక్కడ పక్కన ఉన్నాయండి? ఇవి మొత్తం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండి. ఇవన్నీ 100 houses కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఓకే. ఇది వచ్చేసి మనకు రోడ్డు కూడా 60 feet రోడ్డు మనది. ఇది 60 feet రోడ్డు. నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అవుతుంది అపార్ట్మెంట్. 20 cars పట్టేటట్టు డిజైన్ చేసాము. అలా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని
చిన్న స్కూల్స్ నుంచి పెద్ద స్కూల్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూలు, సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇవన్నీ 2 కిలోమీటర్స్ రేంజ్లోనే మనకు అవైలబుల్ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మీరు కన్వీనియంట్ గా ఉండే విధటువంటి లొకేషన్ లో అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి రేట్ ఏ విధంగా కోడ్ చేస్తున్నారు అండ్ ఏదైనా బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా అన్న విషయం కూడా చెప్పండి. ఇది ఏంటంటే మనకు బ్యాంక్ లోన్స్ మనకు జస్ట్ 25,000 పే చేస్తే సరిపోతుంది. 25,000 పే చేసిన తర్వాత మనం బ్యాంక్ లోన్కి వేస్తాము. బ్యాంక్ లోన్ వేసిన తర్వాత ఎంతవరకు లోన్ వస్తే అంతవరకు లోన్ తీసుకోవచ్చు. 90% 80% అనేది కస్టమర్ చాయిస్ అనమాట. మనం ఇంకోటి ఏంటంటే మేజర్ బ్యాంక్స్ నుంచి మనకు టైప్ ఉన్నది. మనం ఎందుకంటే ఇండస్ట్రీలో మనకు 15 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి SBI కానివ్వండి, PNB కానివ్వండి, LIC కానీ ఎనీ బ్యాంక్ నుంచి కస్టమర్ చాయిస్ ప్రకారం వెళ్తాము, లేదా ప్రొఫైల్ ప్రకారం బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు నడిచే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5 స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని బ్యాంక్స్లలో మాట్లాడాము, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా కూడా మనము వేవర్ ఆఫ్ చేయించి ఆఫర్ కింద చేయిస్తారు. ఇప్పుడు అది కాకుండా ఇంకేదన్నా సడన్ ఆఫర్స్ ఏమైనా పెట్టారా? అంటే ఈ పర్టికులర్ డేట్ టైంలో ఇక్కడ బుక్ చేసుకుంటే అంటే ఇలా పేమెంట్ చేస్తే ఏదైనా లైక్ ఎమ్యూనిటీస్ చార్జెస్ కానీ లెస్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ స్టేజ్ లో తీసుకుంటున్నారు కాబట్టి అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు బెస్ట్ ఆఫర్ ఏంటంటే 908, నేను 915, 935 చెప్పాను కదా. అవునండి. ఈ ఫ్లాట్లలో ఏది తీసుకున్నా 900కి కన్సిడర్ చేసి ప్రైస్ తీసుకుంటాం. అంటే ప్రైస్ వచ్చేసి 37,50,000. ఓకే, ఆ ప్రైస్ అనేది కన్సిడర్ చేస్తాం, SFT అనేది కన్సిడర్ చేయము. అదొక ఆఫర్ నడుస్తుంది. రెండోది ఏంటంటే మనకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరికి 10 months అవుతుంది. 10 months లో హ్యాండ్ ఓవర్స్ ఉన్నాయి. ఈ 10 months కూడా వాళ్ళకు రెంట్ అనేది మేమే పే చేస్తాం ఫ్లాట్ కి. అట్లా రెంటల్ ఏంటంటే మనకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేమే పే చేస్తాము. వాళ్ళకి ఏంటంటే బయట ఇప్పుడు చిన్న బడ్జెట్ లో హౌసెస్ బయట వాళ్ళు రెంట్కు ఉంటారు. వేరే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు, ప్రొఫైల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మనం ఈ రెంటల్ కాన్సెప్ట్ అనేది తెచ్చాం. ఇంకోటి ఏంటంటే రెడీ టు మూవ్ కొంటారు కొంతమంది. అరే ఇది నేను ఇది తీసుకుంటే మళ్ళీ EMI పే చేయాలని. మనం ఏంటంటే రెంటల్ పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి EMI ఆల్రెడీ 50% 60% ఫుల్ఫిల్ అవుతుంది. ఒకవేళ రెడీ టు మూవ్ ఇన్ వచ్చే పొజిషన్ వరకు ఇప్పుడు ఉన్నటువంటి రేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉందా? రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఖచ్చితంగా SFT ప్రైస్ గా చూసుకున్నా, ఏరియా వైజ్ గా చూసుకున్నా రేట్ అనేది పెరుగుతుంది. మనకి ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఆఫర్ ఒకటి వస్తుంది, SFT అనేది ఒకటి ఎక్కువ వస్తుంది. ప్లస్ ఇప్పుడు తీసుకోవడం వల్ల మనకు గోడలు కానీ లేకపోతే మీకు చేసి ఎలక్ట్రికల్ పాయింట్స్, ప్లంబింగ్ పాయింట్స్, పెయింట్స్, టైల్స్ ఏదైనా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. దానికి ఎటువంటి రూపాయి కూడా చార్జ్ చేయము. అదే రెడీ ఫర్ మూవ్ ఉన్నాం అనుకోండి, బిల్డర్ వేసిన కలర్ కి మనం అడ్జస్ట్ కావాలి, బిల్డర్ వేసిన టైల్స్ కి మనం అడ్జస్ట్ కావాలి. అంటే ఇల్లు అనేది ఒక కళ కాబట్టి మనకు నచ్చినట్టు కట్టించుకోవాలనే టీంలు చాలా మంది ఉన్నారు. అవునండి, మిడిల్ క్లాస్ బడ్జెట్. అవునండి, అసలు వాళ్ళకి మంచి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్ కి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ తోటి ప్రైమ్ లొకేషన్ లో చాలా రీజనబుల్ బడ్జెట్ గా ఫ్లాట్స్ అనేది తీసుకోవడం జరిగింది. స్క్రీన్ పైన వస్తున్న సార్ వాళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ వచ్చేసి మనం బిల్డర్ దగ్గర క్లియర్ గా డీటెయిల్స్ అని తెలుసుకోవడం జరిగిందండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. సో ఇటువైపు వచ్చేసి మనకి ఏదైతే సెట్ బ్యాక్ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఈ 20 ఫ్లాట్స్ వాళ్ళకి సరిపడే విధంగా ఇక్కడ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు అండ్ వాచ్మెన్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ హై సెక్యూరిటీ తోటి, ఫెన్సింగ్ తోటి ఇక్కడ సెక్యూరిటీ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫ్లోర్ కి 4 ఫ్లాట్లు అని చెప్పాము కదా, ఇటువైపు వచ్చేసి మనకి 2 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఏరియా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ చౌకోట్ చూస్తున్నామో ఇది వచ్చేసి ఒక ఫ్లాట్ కి సంబంధించినటువంటి చౌకోట్ అండి. ఇక్కడ కారిడార్ ఏరియా వచ్చేసి మనకి 7 to 8 feet కారిడార్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఫేసింగ్ లో 2 ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎర్లీ స్టేజ్ లో ఎవరైతే ఫ్లాట్స్ బుక్ చేసుకుంటున్నారో వారికి అయితే ఇక్కడ బెడ్రూమ్ యొక్క సైజెస్ కానీ, కిచెన్ సైజెస్ కానీ అండ్ మాడిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ లో ఉన్నటువంటి టైల్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ కూడా క్లియర్ గా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రేట్ అన్నది కేవలం 37,50,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.